కొంచెం సిగ్గుగా రాసుకోవాలేమో సాక్షి వాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతన 1వ తారీఖు జీతం అన్నటువంటిది అది గత చరిత్ర అన్నటువంటిది అయిపోయింది. జీతం ఇస్తారు ప్రతి నెల కూడా, ఎప్పుడు అంటే నెలాఖరులోపు ఏదో ఒక రోజు. అదే ఉద్యోగులలో ఆగ్రహానికి అసహనానికి కారణమైంది. ఒక్కళ్ళంటే ఒక్క ఉద్యోగి కూడా జగన్ కోటేయకుండా దెబ్బతీసినటువంటి సందర్భం. ఇప్పుడు సాక్షిలో ఒక కథనం ఏం రాసుకొచ్చారంటే, ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలు పెన్షనర్లకు పెన్షన్ ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు సర్కార్ మాట తప్పింది. సెప్టెంబర్ నెల ఉద్యోగుల వేతనాలను మంగళవారం చెల్లించాల్సి ఉంది. అయితే రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు మినహా మిగతా ఉద్యోగులు టీచర్లకు మంగళవారం వేతనాలు చెల్లించలేదు. మున్సిపల్ శాఖతో పాటు పలు శాఖల్లో పనిచేసి పదవి విరమణ పొందిన పెన్షనర్లకు పెన్షన్ కూడా చెల్లించలేదు. మంగళవారం నాటి రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ వేలం ద్వారా 3,000 కోట్లు అప్పు చేసింది. ఆ డబ్బులు రాష్ట్ర ఖజానాకు చేరిన తర్వాతే వేతనాలు పెన్షన్ చెల్లింపులు జరుగుతాయని ఆర్థిక శాఖ వర్గాలు చెప్పాయి. బుధవారం గాంధీ జయంతి సెలవు కారణంగా గురువారం 3,000 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరే అవకాశం ఉంది. దీంతో శుక్రవారం వరకు వేతనాలు పెన్షన్లకు ఎదురు చూడక తప్పదు. ఇది అంటే మా జగన్ చేసిన పనే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నాడు అని టమ్కేసుకోవడం. అలా లెక్కేసుకుంటే జగన్ కనీసం 7వ తారీఖులోపు కూడా ఇచ్చినట్లేదు చాలాసార్లు. కాబట్టి ఇట్లాంటి వార్తలతో మేమే కాదు, మేము తప్పు చేయడమే కాదు, ఇప్పుడు చంద్రబాబు కూడా తప్పు చేస్తున్నాడని చెప్పే ప్రయత్నం చేస్తుందన్నమాట.